హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ టైంలో అలా సరదాగా బీచ్కి వెళ్ళాం. వైజాగ్లో ఉండే వాళ్ళకి వీకెండ్ అంటే ఖచ్చితంగా బీచ్ వైపు తగలాల్సిందే కదా. అండ్ ఈరోజు వీడియోలో బీచ్ రోడ్లో నా మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ కోసం అయితే చెప్పేపోతున్నా. బీచ్ రోడ్లో మోమో ఫిష్ అని ఈ బండి దగ్గర ఉండే చికెన్ స్ప్రింగ్ రోల్ ఉంటుందండి. అద్భుతం. అసలు నాకైతే ఇది చాలా ఫేవరెట్. ఫస్ట్ టైం అయితే నేను మా అన్నయ్యతో వచ్చినప్పుడు తిన్నాను. అప్పటి నుంచి ఇది నా మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది. సో నేనైతే ఒక చికెన్ స్ప్రింగ్ రోల్ అండ్ చికెన్ మోమోస్ తీసుకున్నాను. దానికి దీనికి 80 రూపీస్ ఛార్జ్ చేశారు. చికెన్ స్ప్రింగ్ రోల్ని పచ్చి ఉల్లి చట్నీ ఇంకా టమాటో సాస్తో ఇచ్చారు. దీని టేస్ట్ అయితే మరి మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ అయితే చికెన్ మోమోస్ ట్రై చేశాను. వీటిని కూడా పచ్చి ఆనియన్ చట్నీ, టమాటో సాస్ ఇంకా మైనస్తో ఇచ్చారు. దీని టేస్ట్ కూడా పర్లేదు, బాగానే ఉంది. మంచిగా మోమోస్ అండ్ రోల్ తినేసిన తర్వాత అలా బీచ్లోకి వెళ్ళాం. నాకైతే బీచ్ డే టైం కన్నా నైట్ టైం అంటేనే చాలా ఇష్టం. మీకు ఎలా ఇష్టమో కామెంట్లో చెప్పేయండి. అండ్ అలా బీచ్లో తిరుగుతుంటే ఈ టెడ్డీ కనిపించారు. ఆయన టీషర్ట్ మీద ఏదో రాసిందని చదివాను. వాళ్ళ మదర్కి హెల్త్ ప్రాబ్లం ఉంది, ఏమైనా హెల్ప్ చేయండి అని రాసింది. ఈ టెడ్డీ అయితే బీచ్లో తిరుగుతూ వాళ్ళ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. అండ్ బీచ్లో ఈ మధ్య అయితే ఈ టబ్ చైర్స్ బాగా ఫేమస్ అవుతున్నాయి. ఎవరైతే కంఫర్ట్గా కూర్చోలేరో వాళ్ళైతే ఈ టబ్ చైర్ని రెంట్ తీసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ కోసం 1 టబ్ చైర్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ 100 రూపీస్ అడ్వాన్స్గా కూడా తీసుకుంటున్నారు. సో మేమైతే టబ్ చైర్ తీసుకొని బర్గర్ కింగ్ నుండి 2 బర్గర్స్ జస్ట్ 99 రూపీస్. ఈ బర్గర్ కోసం నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను, మీరు చూడకపోతే చూడండి. 99 రూపీస్కే 2 చికెన్ బర్గర్స్ వస్తున్నాయి. సో వాటిని అయితే ఆర్డర్ చేసుకొని వీటిని చూస్తూ తిన్నాం. చాలా బాగా అనిపించింది ఈ బర్గర్ టేస్ట్ కూడా. వైజాగ్ బీచ్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్లో చెప్పేయండి. నాకైతే బీచ్ అంటే చాలా ఇష్టం. సో బీచ్లో అలా తిరుగుతుంటే ఒక ఆయన చేపలు పడుతూ కనిపించారు. నేనైతే ఫిషింగ్ చేయడం ఎప్పుడు చూడలేదు, అదే ఫస్ట్ టైం. అందుకే వీడియో తీశాను. ఆ గేలానికి చివరగా ఉండే ముళ్ళు చాలా షార్ప్గా ఉంటుందంట. సో తగిలితే చాలా డేంజర్ అని చెప్పేసి అందరినీ వెనక్కి వెళ్ళిపోమని చెప్పి దాన్ని గాల్లో గిరిగిరా తిప్పి అలా బీచ్లో విసిరారు. ఇంకా ఆయనతో పాటు వచ్చినప్పుడు కొన్ని రొయ్య పిల్లలు ఇంకా ఈ తాడు తెచ్చుకున్నారంట. ఆ తాడుకి రొయ్య పిల్లల్ని ఎరగా కుచ్చి వాటితో అయితే చేపల్ని పడుతున్నారు. మాకైతే ఈ చేపలు పట్టే ప్రాసెస్ అంతా చూడడానికి భలే అనిపించింది. సో బీచ్లో ఈ వీకెండ్ అయితే సరదాగా గడిచిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ట్రావెల్ టువర్డ్స్ టేస్ట్.